కేటీఆర్ హరీష్ రావులపై ఫైర్ అయ్యారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. భ్రమరా కంపెనీని తాను 8 కోట్లు అడిగి కత్తులతో బెదిరించానన్న కేటీఆర్ హరీష్ రావు ఆరోపణలు పచ్చి అబద్దాలని మండిపడ్డారు. జేసీబీ భాషకు రావాల్సిన 13 లక్షల బకాయిల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తే బీఆర్ఎస్ దానిని 8 కోట్లుగా చిత్రీకరించి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తన కుటుంబ సభ్యులపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు సంపత్ కుమార్. ఎమ్మెల్యే విజయుడు చేసిన ఇసుక, మట్టి మాఫియా ఆరోపణలను కొట్టిపారేశారు. గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మరియు స్థానికంగా ఉన్నటువంటి నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దారితీస్తున్న క్రమం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు శాసనసభ్యులు వారితో పాటు ఇంకో 2 కూర్చొని మాట్లాడిన విషయాలకు నేను స్పందించాల్సిన అవసరం లేదనుకున్నాను. ఈ 3rd క్లాస్ పంచాయతీ చాలా దిగజారి మాట్లాడడం నచ్చడం లేదు. కానీ ప్రజలకైతే జవాబుదారి వాస్తవాలైతే తెలియాలి కనుక దానికి సంబంధించి కొన్ని వివరాలు నేను ఉంచుతాను. భ్రమరా అనేటువంటి కంపెనీ ఏదైతే మా భాష పనిచేస్తుందో ఇదే భాష వచ్చి నాకు చెప్తే తెలిసింది కంపెనీది ఏమవుతుందని. 13 లక్షలు ఇవ్వాలని చెప్తే నేనే ఫోన్ చేసి మాట్లాడినా. భాషనే ఫోన్ నెంబర్ ఇచ్చింది. 13 లక్షలు కాదు 8 లక్షలు ఇవ్వాలన్నారు. ఆ 8 లక్షలు ఇచ్చి పని చేసుకోండి అన్నా. దాన్ని 8 లక్షలను ఈయనకు భాషకి ఇవ్వండి అని చెప్తే ఆ 8 కోట్లుగా చిత్రీకరించి నా మీద ఎట్లా తీసుకొచ్చారో మీ అందరూ చూసారు. వాళ్ళు అంటారు ఇచ్చిన కంప్లైంట్లో 8 కోట్ల రూపాయలు ఉంది అంటారు. నాకు తెలిసి కృష్ణాకు చదువుకున్నారో లేదా ఎమ్మెల్యే పక్కన వాళ్ళతో ఏమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు, కేటీఆర్, కృష్ణాకు, ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా 8 కోట్లనే లేదు, నా పేరు లేదు, నేను బెదిరించినట్లు లేదు, నాకు సంబంధమే లేదు. ఎవరో 2 వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా కృష్ణకు డబ్బులు ఇచ్చేది మా జేసీబీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పని చేస్తున్నారు అన్నారంట. వాళ్ళు గొడవ పడరట. దానికి నాకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క ముక్క కూడా నేను చేసినట్టు కానీ నేను అడిగినట్టు కానీ లేకపోతే 8 కోట్ల నా వాస్తవం ఏది లేదు. కానీ అభూత కల్పన చేసి ఇంకా పచ్చి అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.